టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో A4 ముద్దాయిగా ఉన్న విజయపాల్కి గుంటూరు ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ కేసుకు సంబంధించి 307 సెక్షన్తో పాటు మొత్తం 8 సెక్షన్ల కింద రిమాండ్ విధించినట్లు ప్రభుత్వ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి విచారణ అనేది ప్రాథమిక స్థాయిలో ఉందని, ఈ కేసులో ఇంకా మరింత సమాచారం సేకరించాలంటే విజయపాల్ను 10 రోజుల కస్టడీకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. గత ప్రభుత్వంలో సిఐడి కార్యాలయంలో కావాలని విచారణ అధికారి విజయపాల్ నేతృత్వంలో 3rd డిగ్రీ ప్రయోగించారని అంటున్న ప్రభుత్వ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ తో మా గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. గత మాజీ ఎంపీ ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కేసుకు సంబంధించి కూడా ఇప్పుడు గుంటూరు ఎక్స్చేంజ్ కోర్టులో ఆయనకైతే 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వ పిపి రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరిగింది ఈ రోజు కోర్టులో? ఇవాళ 14 రోజులు రిమాండ్ విధించారు. దీంట్లో ముఖ్యంగా అతనే మెయిన్ చీఫ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు. అతని ఆధ్వర్యంలోనే రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చి బంధించి చంపాలనే ఉద్దేశంతో సిఐడి ఆఫీస్లో ఆ రోజు రాత్రి చంపాలని 15/6/2021లో ఆ రాత్రిపూట చంపాలనే ఉద్దేశంతో క్రూరంగా హింస పెట్టారు. కాబట్టి ఆ హింసలో దేవుడి దయ వల్ల ఈ లోపల అలజడి వచ్చేసి అతన్ని తప్పించుకొని రావడం జరిగింది. ఆ హింసలో ఆయన 2 కాళ్ళు కూడా చితకబాదడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ లోకల్లో మెడికల్ ఆఫీసర్స్ని మేనేజ్ చేశారు కాబట్టి ఇంజురీస్ ఏం లేవు అని వచ్చినాయి. ఆ తర్వాత ఈయన సుప్రీంకోర్టు వెళ్ళారు కాబట్టి సుప్రీంకోర్టు ఈ ఇంజురీస్ అన్ని పరిశీలించి మిలిటరీ హాస్పిటల్లో ఒక బోర్డ్ ఆఫ్ డాక్టర్స్ ద్వారా ఎగ్జామిన్ చేయమని ఇస్తే దాంట్లో నివ్వెరపోయే నివేదిక వచ్చింది. ఆయన కాళ్ళు ఫ్రాక్చర్ అయింది, ఎముకిరిగిపోయింది, కాళ్ళన్నీ కూడా కన్ఫ్యూజన్స్ అంతా ముద్దయిపోయింది, రక్తం ముద్దని చెప్పాలా. ఇంకా ఆ విధంగా ఎవరు దీని వెనక ఆ రోజు అతన్ని టార్చర్ పెట్టేటప్పుడు ఆ వీడియో తీసి వీడియో పై వాళ్ళకి పంపించారు. ఆ పై వాళ్ళు ఎవరు అనేది ఇన్వెస్టిగేషన్. దీపాలతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు సార్? అవన్నీ ఇన్వెస్టిగేషన్ లో ఉంది, నేను చెప్పకూడదండి. ఏ అధికారులు ఉన్నారు సార్? పెద్ద అధికారులు అందరూ ఉన్నారండి, పెద్ద అధికారులు అందరూ ఉన్నారు, మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు. తప్పుడు సర్టిఫికేట్స్ ఇచ్చినందుకు పేర్లు ఇప్పుడు చెప్పకూడదు. ఇన్వెస్టిగేషన్ లో ఉన్నప్పుడు నేను ఐఎమ్ నాట్ సపోజ్. ఇప్పుడు చీఫ్ సునీల్ కుమార్ గానీ అదే విధంగా సూపర్ నెట్ ప్రభావతి గానీ నోటీస్ ఇస్తారా? ప్రభావతి 5వ సాక్షి అండి, 5వ ముద్దాయి. సునీల్ కుమార్ గారు వచ్చేసి 1వ ముద్దాయి, 2వ ముద్దాయి ఆంజనేయులు గారు ఉన్నారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని నేను ఇప్పుడు ఇవేం చెప్పకూడదు. ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఉదయం నుంచి కూడా ఆయన విచారించారు సార్. ఎలాంటి సమాధానాలు వచ్చేసారు? ఆయన చాలా పోలీస్ అఫీషియల్ కదా, ఏం చెప్తారండి. అలాగా నాకేం తెలియదు, నాకేం మర్చిపోయాను, నేనేం చెప్పలేను అంత తప్పితే. ఆయన ఇప్పుడు ఏంటంటే ఈ గవర్నమెంట్ ముఖ్యంగా ఎలాంటి టార్చర్ లేకుండా చట్ట ప్రకారంగా ఆయన విచారించారు. చాలా హ్యాపీగా జడ్జి గారి ముందు కూడా నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు, నన్ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా నన్ను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చాలా చూసుకున్నారని కూడా జడ్జి ముందు చెప్పడం జరిగింది. ఎలాంటి టార్చర్ లేదు, చాలా చక్కగా చాలా గౌరవంగా చూసుకున్నారని ఆయన జడ్జి గారితో చెప్పారు. కాబట్టి ఇక్కడ మాత్రం అంత చట్ట పరిధిలో జరుగుతూ ఉంది. లోతైన విచారణ చేయాలంటారా? ఎస్, లోతైన విచారణ ఇంకా ఎంతో జరగాల్సింది ఉంది. ఇంకా త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. రైట్, ఈ మొత్తానికి పరిస్థితి ఏదైతే ప్రస్తుతం ఈ రోజు విజయపాల్కి అయితే మాత్రం 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి ఎపిసోడ్లో 2011లో అయితే మాత్రం సిఐడి కార్యాలయంలో విజయపాల్ నేతృత్వంలోనే అతనిపై అయితే మాత్రం దాడి చేశారు. తనకి 3rd డిగ్రీ ఉపయోగించడమే కాకుండా అరికాళ్ళపై కొట్టడంతో కూడా గతంలో అతని కాళ్ళు పూర్తిగా కూడా వాపులు రావడం జరిగిందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ఇంకా లోతుగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి కూడా అసలు రఘురామకృష్ణరాజుపై 3rd డిగ్రీ ఉపయోగించడానికి అసలు సూత్రధారులు ఎవరు, అసలు దీనికి సంబంధించినటువంటి పాత్రధారులు ఎవరు అనేటువంటి దానిపై కూడా లోతుగా విచారణ చేస్తారు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా ఈ యొక్క రఘురామకృష్ణరాజు సంబంధించినటువంటి ఎపిసోడ్ అయితే మాత్రం రాష్ట్రంలో ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణానికి తెరలేపుతా ఉంది. ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు అయితే మాత్రం ఒకటే చెబుతా ఉన్నారు, ఈ కేసులో ఉన్నటువంటి 5 ప్రధాన నిందితులకైతే ఖచ్చితంగా కూడా వారికి శిక్ష పడే విధంగా వరకు కూడా తను పోరాటం చేస్తానంటూ రఘురామకృష్ణరాజు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఏదేమైనా ప్రస్తుతం విజయపాల్కి అయితే మాత్రం 14 రోజుల పాటు గుంటూరు ఎక్స్చేంజ్ కోర్టులో రిమాండ్ విధించిన నేపథ్యంలో తిరిగి మరలా అతన్ని పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా లోతుగా విచారించి కూడా దీనికి సంబంధించినటువంటి వారు ఎవరన్నా కూడా వదిలిపెట్టబోం. త్వరలోనే పూర్తిస్థాయి ఆధారాలతో కూడా ఈ కేసులో పూర్తిస్థాయి ఆధారాలతో బయట పెడతామంటూ కూడా ఏపీ ప్రభుత్వ సంబంధించినటువంటి జాయింట్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాత్రం చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ పవన్తో పవన్ నాయుడు, 6 టీవీ, గుంటూరు జిల్లా కోర్టు నుంచి.